చేయొచ్చు. ప్రార్థన చేస్తే మహాసైన్యం దిగిపోతాయి. ఆ మహాసైన్యము వారితో పోరాడి యేసుక్రీస్తు వారిని రక్షిస్తారు. ఆయన రక్షిస్తారు, ఆయన కాపాడతారు. కానీ అది కాదుగా దేవుని చిత్తం. ఆయన బంధింపబడాలి, అన్యాయపు తీర్పు పొందాలి, గొడా దెబ్బలు తినాలి, నాకంటే చాలా పడి ఆయన వీపు దున్నబడాలి, బైబిల్లో చిక్కముఖ రాతేవాలి. ఆయన తన ముఖమును చేసుకుని ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ములు వేయాలి, ముళ్ళ కిరీటం పెట్టాలి, బెత్తలతో ఆయన కొట్టాలి, పిడుగుదులతో ఆయన కొట్టాలి, సిలువ మాను మోసుకుంటూ యెరూషలేములో నుంచి ఆ కలవరి కొండ మీదకి వెళ్ళిపోవాలి. ఆ కొండ మీద సిలువ వేయబడాలి, ఆయన చంపబడాలి, అనేకుల కొరకు రక్తాన్ని ఆయన చిందించాలి. ఇది కదా దేవుని చిత్తం. ఒకవేళ ప్రార్థన చేస్తే రక్షింపబడితేనా? చేయటానికి యేసుక్రీస్తు వారు ప్రార్థన మానేశాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇది దేవుని చిత్తమో కాదు అనుకోకుండా, ఆలోచన చేయకుండా ఎదురుగా చేస్తూ ఉంటాం, గుడ్డిగా చేస్తూ ఉంటాం, 100 మందికి పంపిస్తాం, 100 మంది చేత ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అసలు మనమే దేవుడిని అడిగి తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది.